చిన్న సినిమాలు హిట్ కావు, పెద్ద సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి అని చెప్పేసి చాలామంది బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు. కానీ ఈ మధ్య కాలం అంటే ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా కూడా సినిమాలో కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా, పెద్ద హీరోనా, చిన్న హీరో అని ఎవరు కూడా చూడరు. సో ఇప్పుడు అదే విధంగా చిన్న తరహా సినిమాలో మోగ్లీ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా సందీప్ రాజ్ అనే దర్శకుడు కలర్ ఫోటో తీశారు ఇంతకుముందు, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత ఆయన తీస్తున్న చిత్రం మోగ్లీ అనమాట. అందులో సుమా గారి అబ్బాయి రోషన్ హీరోగా నటించారు. సో ఆ సినిమా అయితే ఈరోజు విడుదలైందనమాట థియేటర్లో. సో నిన్న సాయంత్రం ప్రీమియర్స్తో మొత్తం ఏపీ తెలంగాణలో షోస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో చాలా తక్కువ థియేటర్లో దొరికాయి, ఎందుకంటే పక్కన బాలయ్యబాబు గారు అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ విజయవంతంగా సాగుతుంది. సో అది ముందు రోజు 11 నైట్ నుంచి కూడా ప్రీమియర్లతో థియేటర్లు కలకలాడిపోతున్నాయి అనమాట. సో మరి అది ఉన్నప్పుడు మరి వీళ్ళు రిలీజ్ ఎందుకు ప్లాన్ చేసుకున్నారు అనేది తెలియదు, కానీ సో వీళ్ళు కూడా దిగిపోయారు. మరి సినిమా ఎలా ఉంది అంటే ఖచ్చితంగా హీరో పర్ఫార్మెన్స్తో చాలా బాగా, అంటే మొదటి సినిమా బబుల్ గమ్ కన్నా కూడా దీంట్లో యాక్టర్గా చాలా బాగా చేశాడు అనిపించింది. సో హీరోయిన్ కూడా ఉన్న వరకు చాలా ఆవిడ గ్లామరస్గా ఆవిడ చాలా బాగుంది. యాక్టింగ్కి అయితే పెద్ద స్కోప్ దొరకలేదు, కానీ సో అంటే హీరోతో పాటుగా చాలా బాగా పర్ఫామ్ చేసింది కావాల్సినంత. సో ఈ 2025కి ఇది ఒక జయం అనుకోవచ్చు. చాలామంది అదే చెప్పుకుంటున్నారు, ఒక జయం తరహా సినిమా ఇది. సో అప్పుడు మనం జయం చూసినప్పుడు నితిన్ గారు ప్రేమ, అప్పుడు తేజ గారు తీసిన సినిమా ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటి, ఒక విలన్ గోపీచంద్. సో ఇక్కడ కూడా అటు హీరో, మళ్ళీ ఇటు పక్కన బండి సరోజ్ గారు, ఆయన కూడా చాలా పాపులర్ యాక్టర్ అనమాట. సో ఈయన కలిపి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా పండిందని చెప్పొచ్చు థియేటర్లో. సో బండి సరోజ్ గారు కూడా పర్ఫార్మెన్స్ చాలా, అంటే అంత ముందు చేసిన దానికన్నా చాలా విభిన్నంగా చాలా బాగా చేశారనమాట. సో అంటే హీరో కన్నా కూడా ఇంకొంచెం ఆయనకి ఎక్కువగా మార్కులు పడచ్చు. సో ఈ చాలా వరకు కూడా ఒక షూటింగ్ నేపథ్యంలో, ఒక ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుంటుంది. అంటే టీజర్లో ట్రైలర్లో ఎక్కువ కథ ఎందుకు లీక్ చేయలేదంటే అది మనం చెప్పడానికి లేదు, కొన్ని ట్విస్టులు అయితే మిస్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం కూడా ఆ స్టోరీని అయితే లీక్ చేయము. సో సాంగ్స్లో కానీ చాలా విజువల్గా కానీ చాలా బాగా తీశారనమాట సినిమాని. సో మరి సందీప్ రాజ్ గారు ఇక్కడ ఆయన దర్శకత్వంలో మాట చాలా మంచిగా, అంటే టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ అనమాట ఆయన. సో ఈ స్టోరీ పాయింట్ ఆయన చెప్పిందంతా కూడా కనెక్ట్ అవుతుందా లేదా ఈ జనరేషన్కి, అప్పట్లో మనం జయం అర్థం చేసుకున్నట్టుగా ఇప్పుడు జనాలు ఈ సినిమాని అర్థం చేసుకుంటారా లేదా అనేది, అంటే ముందు కంటెంట్ జనాలకు రీచ్ అవ్వడంలో ఉంటుంది. మరి ఇప్పుడు థియేటర్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఈ సినిమా ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది ఏంటి. సో వచ్చినట్టుగా చాలామంది మీడియా అయితే ప్రమోట్ చేస్తున్నారు, కానీ సినిమాని సో జనాలకు రీచ్ అవ్వాలి, థియేటర్లో ఎక్కువ కావాలన్నమాట. అయితే బట్ చాలా తక్కువ థియేటర్లు రిలీజ్ అయింది. మరి ఈ వీకెండ్ తర్వాత మండే నుంచి కొంచెం అఖండ జోరు తగ్గాక మరి మోగ్లీ ఏమైనా స్టార్ట్ చేస్తాడేమో తన రన్ అనేది. సో థియేటర్లు అప్పుడు పెంచుకుంటాడేమో. మాత్రం ఇప్పటికైతే ఈ రోజుకి వచ్చే పెద్దగా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అయితే దానికి ఎక్కడ థియేటర్ లేవు కాబట్టి లిమిటెడ్ కలెక్షన్స్ వస్తాయి. సో ఈ సినిమా గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది నాకు తెలిసి. మరి చూడాలి ముందు మండే నుంచి ఏమైనా పికప్ అవుతుందా మోగ్లీ సినిమా, జనాలు ఎంతవరకు రీచ్ చేసుకోగలుగుతారు. సో సినిమా అయితే వంక పెట్టడానికి లేదు, చాలా మంచి సినిమా తీశారు. సో వాళ్ళు నమ్మినట్టుగానే కంటెంట్ ఉన్నదే నమ్ముకుని వచ్చారు వాళ్ళు. మరి ఎంతవరకు దేవుడు వాళ్ళని కూడా కరుణిస్తాడు అనేది మండే నుంచి చూడాలి.